అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నా భార్య ఒక భర్తని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ నన్ను మానసికంగా కృంగతీస్తోంది అని బాధపడుతున్నారు. నా భార్య నుండి నా మీద వేసినటువంటి ఫాల్స్ కేసు నుండి నాకు విముక్తిని కల్పించండి అని కోరుతున్నారు. అంటే మా మిస్సెస్ ఇన్లీగల్ అఫేర్ వల్ల రావడం జరిగింది. ఓకే. మా అమ్మ నాన్న అంటే తనకి ఇష్టం లేదు. నా రిలేషన్లో మా అక్క చెల్లెలన్నా తనకి ఇష్టం లేదు. నన్ను ఒక అబ్బాయి లవ్ చేశాడు, నేను కూడా తనను లవ్ చేశాను, కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి నా గురించి ఒక అతను చనిపోయాడు అని చెప్పి తను అన్నది. తను బీటెక్లో ఒక అబ్బాయి తోటి లవ్ అఫేర్ ఉంది అమ్మాయికి. అది నాకెట్టా తెలిసింది అని అంటే ఆ అబ్బాయి తరచూ ఫోన్ చేసేవాడు. సార్ ఒక లవ్ అఫేర్ ఉంది, ఆయన చనిపోయాడు. ఇంకో లవ్ అఫేర్ ఉంది. లవ్ అఫేర్ నేను పోయిన తర్వాత మా మిస్సెస్ ఎట్లా రెడీ అవుతుందంటే ఒక బొమ్మలాగా తయారైపోయి ఆమె నా కోసం ఎప్పుడు తయారు కాలేదు. ఆమె పోరుకు తట్టుకోలేక ఫోన్ కొనిచ్చాను, మంచి ఫోన్ కొనిచ్చాను. ఆ మంచి ఫోన్ కొనిచ్చుడే ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే నా జీవితం మొత్తం ఖరాబ్ అయిపోయింది మేడం. వీడియో కాల్స్, చాటింగ్, తర్వాత కిస్సెస్, తర్వాత దాంట్లో హార్ట్ సింబల్స్, తర్వాత లవ్ ప్రపోజల్స్, ఇంకా చాలా. వీడు చెప్తే వినట్లేదు, వీడిని చంపాలి ఎట్లయినా చేసి. ఎందుకు? మా అత్తమ్మ ఉన్ను తర్వాత మా మిస్సెస్, దాంట్లో ఇంక్లూడింగ్ మా మిస్సెస్ కూడా ఉంది. చంపే ప్లాన్ కూడా చెప్పారా మీకు? ఎలా చంపేద్దాం అనుకున్నా? చెప్పారు. అంటే ఏమని చెప్పారంటే, ఎవరన్నా మాట్లాడదాము, ఒక 2-3 లక్షలు ఇద్దాము, నీ డబ్బులు అరేంజ్ చేస్తాను. అప్పుడు అది మర్డర్ కేసు అవుతుందిగా. సంతోషంగా ఉన్నప్పుడు నా భార్య చాలా ఎంజాయ్ చేసింది, కానీ నేను దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నన్ను హరాస్మెంట్ చేసింది మేడం. చాలా హరాస్మెంట్ చేసింది తను చేసే హరాస్మెంట్ ఇంత అంత కాదు, అన్ని బేర్ చేసుకుంటూనే వచ్చాను. కానీ నన్ను ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్ని రకాలుగా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. నేను ఎవరని కావచ్చు, కానీ మీరు నాకు బోన్ అనుకున్నాను. నేను అనుకున్నది అది. ఇక్కడ రోడ్డు మీద కనపడంగానే నువ్వు ఎవరని అడగచ్చు, కానీ మా అమ్మ లేకపోతే మా సిస్టర్ ఆ ఫీలింగ్లో నేను ఉన్నాను. వాస్తవం చెప్పాలంటే సార్ కూడా అంతే, ఆ ఫీలింగ్ లో ఉన్నాడు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్, ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? సికింద్రాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను రైల్వేలో జాబ్ చేస్తాను మేడం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. చెప్పండి, ఇక్కడ వరకు రావడానికి గల కారణం ఏంటి? రావడానికి గల కారణం ఏంటంటే మా మిస్సెస్ ఇన్లీగల్ అఫేర్ వల్ల రావడం జరిగింది. ఓకే. అయితే నాకు 2011లో జూన్ 23వ తారీఖు నాకు పెళ్ళి అయింది. పెద్దల సమక్షంలో అరేంజ్ మ్యారేజ్ అయింది. ఓకే. తర్వాత ఒక 1 మంత్ వరకు బాగున్నాం మేము. మా మిస్సెస్ తోటి కూడా. అప్పుడు మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా ఏమనుకోకపోతే? నాకు 27 ఇయర్స్, ఆమెకు 20 ఇయర్స్. ఓకే. ఆమె బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అప్పటికే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్? నాకు అప్పటికే జాబ్ చూసే మ్యారేజ్? అవును మేడం. వాళ్ళు ఎక్కడ? వాళ్ళు నాది వరంగల్లే, వాళ్ళది కూడా వరంగల్లే. తెలిసిన చుట్టాలా లేకపోతే చుట్టాలు వాళ్ళు చేశారు? అంటే చుట్టాలు రిలేషన్ లో చేసుకున్నాను మ్యారేజ్. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తర్వాత నేను బీటెక్ హాస్టల్లో పెట్టి చదివించాను. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడానికి తన ఇష్టం లేదు, నేను ఇక్కడ ఉండను అని చెప్పి తను అన్నది. అన్న తర్వాత చిన్న పెళ్ళి కొన్ని రోజులే అవుతుంది కదా, తనను మార్చుకుంటా నిమ్మలంగా, ప్రేమతోటి చెప్పి నేను మార్చుకుంటా అని చెప్పి నా మనసులో అనుకొని వాళ్ళ పేరెంట్స్ కానీ నా పేరెంట్స్ కానీ చెప్పకుండా నేను ప్రేమతోటి మార్చుకుంటా అనుకున్నాను. కానీ మా అమ్మ నాన్న అంటే తనకి ఇష్టం లేదు, నా రిలేషన్లో మా అక్క చెల్లెలన్నా తనకి ఇష్టం లేదు. మీరు ఎంతమంది సార్? 2 అన్నదమ్ములము,
ఇద్దరు సిస్టర్స్ అక్కడ పెద్దవాళ్ళు, ఒక తమ్ముడు ఉన్నాడు నాకు. పెళ్ళైనాక మీ అమ్మ నాన్నతో కలిసి ఉన్నారా? కలిసి ఉండలేదు ఎక్కడ. స్టార్టింగ్ లోనే సెపరేట్ ఫ్యామిలీ. సపరేట్ అంటే నాకు జాబ్ కలకత్తాలో వచ్చింది. ఆ టైంలో కలకత్తాలో ఉన్నాను. కలకత్తాకు వెళ్దాము అని చెప్పి నేను అడిగాను. లేదు, నేను చదువుకుంటానని చెప్పాను. తన ఇష్టం వచ్చింది ఏదైతే ఉన్నదో తన ఇష్టానికే నేను అంగీకరించాను. మీకు పిల్లలుగానే అన్న? ఇద్దరు పిల్లలు పుట్టారు మేడం. తన ఇష్టాలను ఏది కూడా నీకు కాదని చెప్పలేదు. తన ఇష్టానుసారంగానే నేను మలుచుకుంటూ వచ్చాను. సరే అని చెప్పి ఆమె పార్కుల కంటే పార్కులకు, తర్వాత షికార్ల కంటే షికార్లకు, ఏదైనా హోటల్స్ కంటే హోటల్స్కు, సినిమాల కంటే సినిమాలకు తనకు నచ్చిన విధంగా నేను మోల్డ్ అయ్యాను. అయిన తర్వాత సరే బీటెక్ చదువుతుంటే ఆ పెళ్లి కాకమునుపు నాతోటి పర్సనల్గా కొంచెం మంచిగా చనువుగా ఉన్నప్పుడు తను ఏమన్నదంటే, నన్ను ఒక అబ్బాయి లవ్ చేశాడు, నేను కూడా తనను లవ్ చేశాను, కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి నా గురించి ఒక అతను చనిపోయాడు అని చెప్పి తను అన్నది. అన్న తర్వాత చనిపోయిన గురించి మనకెందుకు, గత విషయాలు మనకు అవసరం లేదు. పెళ్లి కాకమునుపు నువ్వు ఎలా ఉన్నావో నాకు అవసరం లేదు. పెళ్లి అయిన తర్వాత నాతో మంచుకుంటే చాలు అని చెప్పి నేను తనకు చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె బీటెక్ చేస్తా అంటే ఇంటికా నుంచి అప్ అండ్ డౌన్ చేయి అని చెప్పి అంటే, ఇంటికా నుంచి అప్ అండ్ డౌన్ చేయను, మీ అమ్మనంటే నాకు ఇష్టం లేదు అని చెప్పంటే, సరే తీ అని చెప్పి తనను హాస్టల్లో పెట్టి చదివించాను. హాస్టల్లో ఖర్చులు. డౌట్ అండి, పెళ్ళైన తర్వాత మీరు ఎన్ని రోజులు కలిసి ఉన్నారు? ఇమీడియట్ గా కాలికటా వెళ్ళిపోయారా? లేదు, 2 months కలిసి ఉన్నాను. 2 months ఇక్కడ ఈ ఊర్లో కలిసి ఉన్నారు? ఇంటికానే ఉన్నాను. ఆ తర్వాత మీరు కాలికటా వెళ్ళిపోయారు? కలకట్టా అది కూడా వెళ్ళి 2011లో నాకు మ్యారేజ్ అయింది. 2012లో మళ్ళీ సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ అయి పెట్టుకున్నాను ఎమ్మటే. ఒక 6 months అంతే. 6 monthsలో నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాను. తను చదువుకుంటా అంటే చదివించాను, అన్ని బాగానే చూసుకున్నాను. కానీ బీటెక్లో ఒక అబ్బాయి తోటి లవ్ అఫేర్ ఉంది అమ్మాయికి. అది నాకెట్టా తెలిసింది అని అంటే, ఆ అబ్బాయి తరచూ ఫోన్ చేసేవాడు. సార్ ఒక లవ్ అఫేర్ ఉంది, ఆయన చనిపోయాడు. ఇంకో లవ్ అఫేర్ ఉంది. లవ్ అఫేర్ బీటెక్లో. పెళ్ళైన తర్వాత సో తర్వాత నేను కొంచెం అమ్మాయిని, మా మిస్సెస్ని అడిగితే మిస్సెస్ కొంచెం తడబడ్డది. తర్వాత అబ్బాయిని తిట్టాను, మా మిస్సెస్ను కోప్పడ్డాను, వాళ్ళ అమ్మ నాన్న పిలిపించాను, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాను. మా మిస్సెస్ తప్పైందని చెప్పి ఒప్పుకున్న తర్వాత అప్పటికే పెళ్ళి అయ్యి ఒక 1 year అవుతుంది అంతే. 1 year 2 years అవుతుంది. తప్పంటే ఏంటి? ఫోన్లే మాట్లాడుతుందా? ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? తెలియదు మేడం అది ఆ విషయం. మీకు ఎలా తెలిసింది అమ్మాయికి ఒక వ్యక్తితో మాట్లాడుతుంది ఫోన్? వాళ్ళు చనువుగా మా మిస్సెస్ ఒప్పుకుంది. తర్వాత వాళ్ళ నాన్న కూడా కేసు పెట్టాడు, అబ్బాయి మీద కేసు పెడతా అని చెప్పి కేసు పెట్టి. అంత ఖాళీ టైం ఉంటే మీతోనే మాట్లాడవచ్చు కదా. మీరు అక్కడ ఒంటరిగా కలకత్తాలో ఉంటున్నారు, సికింద్రాబాద్ లో ఉంటున్నారు. ఆ వచ్చిన తర్వాత భర్తతోటే మాట్లాడవచ్చు కదా రొమాంటిక్ గా. తను ఫస్ట్ నుంచి కూడా తను ఏమంటుందంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే నేను ఫస్ట్ మ్యారేజ్ కాకమునిపే అడిగాను, నీకేమైనా లవ్ అఫేర్స్ ఉన్నా చెప్పు, నేను డ్రాప్ అయిపోతాను, నా మీదనే వేసుకుంటాను, ఆ తప్పు కూడా నా మీదనే వేసుకుంటాను. నువ్వు ఫ్యూచర్ లో నా జీవితంలోకి వచ్చి తర్వాత లవ్ అఫేర్స్ ఉన్నాయి, నా లైఫ్ స్పాయిల్ చేయొద్దు అని చెప్పి తనకు చెప్పాను. చెప్పిన తర్వాత అలాంటిది ఏం లేదు, నువ్వు చాలా ఉన్నతంగా మాట్లాడుతున్నావు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను మోటివేషన్ చేసింది. అట్లా అనేసరికి సరే నా విషయం అయితే చెప్పేసిన. నాకైతే ఎలాంటి లవ్ అఫేర్స్ కానీ ఇల్లీగల్ అఫేర్స్ కానీ నేను కష్టపడి పైకి వచ్చాను మేడం. బాగా కష్టపడి, చాలా పేద కుటుంబం నుంచి వెళ్ళి కష్టపడి పైకి వచ్చాను. మా మిస్సెస్ కూడా చెప్పాను. చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఒప్పుకుంది. నాకు ఎలాంటిది లేదండి, సరే అని చెప్పి అనుకున్నాను. ఆమె అక్కడి నుంచి వెళ్ళి మా మిస్సెస్కు 2013-14 టైంలో, 13లో బీటెక్ అయిపోయింది, 14 ఆ టైంలో మా మిస్సెస్కు ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి వీళ్ళు అంటుంటే నేను 5 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించాను హైదరాబాద్లో. ఆమెకు బెలూన్స్ అంటే దాన్ని ఏమంటారు, నీటి బుడగలు అంటే ఫైబ్రాయిడ్స్. అయ్యో, అయితే దానివల్ల ఆమెకు ప్రెగ్నెన్సీ రాకపోతే మెడిసిన్ వాడాను, కంట్రోల్ కాలేదు. తర్వాత రైల్వే హాస్పిటల్ నాకు ఫ్రీ. సో ఆమెకు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు, ఇట్లా లైబ్రోస్కోపీ ఆపరేషన్ చేయాలి అని అంటే, సరే అని చెప్పి రైల్వే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించిన 1 month లోపలనే కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత మా మిస్సెస్ కన్సీవ్ అయింది కదా, ఆమె ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక పని మనిషిని పెట్టాను. వర్క్ చేయకు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను డ్యూటీకి పోతాను, మంచిగా చూసుకుంటాను అని చెప్పి బాగా చూసుకున్నాను. తనకు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.